హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనకైతే ఏపీ త్రిబుల్ ఐటీ క్యాంపస్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయిపోయిందనమాట. సో నేనైతే దాని గురించి అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దాంతోపాటు మీకు సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అండ్ ఆల్సో మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు అయ్యిద్ది అని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అనమాట. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్ అనమాట. అంటే ఏంటి, మీకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయితే మీకు వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఈ లిస్ట్లో ఉన్న మార్క్స్ని క్రాస్ చేస్తే మీకైతే సీట్ వచ్చింది అనమాట. అంటే ఫర్ సపోజ్ మీకు వచ్చేసి 570 మార్క్స్ వస్తే దానికి 24 మార్క్స్ యాడ్ చేయండి, అప్పుడు 594 మార్క్స్ అవుతాయి అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఉన్న మీ మార్క్స్ని క్రాస్ అయితే మీకైతే సీట్ వచ్చింది. అండ్ వైల్ కమింగ్ టు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, మీకైతే 24 మార్క్స్ యాడ్ అవ్వమన్నమాట. మీ యాక్చువల్ మార్క్స్ ఒకవేళ ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ అయితే మీకైతే సీట్ వచ్చింది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట స్క్రీన్ మీద కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి క్యాంపస్ వైజ్ అని చెప్పేసి. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేసుకొని కట్ ఆఫ్ క్రాస్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నూజివీడ్ క్యాంపస్కి కట్ ఆఫ్ ఎంత ఉందనేసి చెప్తాను చూడండి. సో ఓసీకి వచ్చేసి 594, బీసీఈకి 594, బీసీబీకి 589, బీసీసీకి 588, బీసీడీకి 595, బీసీఈకి 588, ఎస్సీకి 586, ఎస్టీకి 578 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 593. సో ఈ మార్క్స్ అన్నీ వచ్చేసి నూజివీడ్ క్యాంపస్కి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది వచ్చేసి ఆర్కే వ్యాలీకి. సో ఆర్కే వ్యాలీకి ఓసీకి 588, బీసీఏకి 584, బీసీబీకి 586, బీసీసీకి 584, బీసీడీకి 588, బీసీఈకి 587, ఎస్సీకి వచ్చేసి 574, ఎస్టీకి వచ్చేసి 567 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 582 అనమాట. ఇదంతా ఆర్కే వ్యాలీకి. ఇప్పుడు వచ్చేసి ఒంగోలుకి చెప్తున్నాను వినండి. సో ఒంగోలుకి ఓసీకి వచ్చేసి 584, బీసీఏకి 585, బీసీబీకి 580, బీసీసీకి 587, బీసీడీకి 580, బీసీఈకి 579, ఎస్సీకి 570, ఎస్టీకి 534, ఈడబ్ల్యూఎస్కి 580. అండ్ ఇప్పుడు వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ది చెప్తాను కట్ ఆఫ్ మార్క్స్ వినండి. సో ఓసీకి వచ్చేసి 583, బీసీఏకి వచ్చేసి 574, బీసీబీకి 582, బీసీసీకి 580, బీసీడీకి 583, బీసీఈకి 574, ఎస్సీకి 571, ఎస్టీకి 556 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 574. ఇవే అనమాట కట్ ఆఫ్ మార్క్స్ క్యాంపస్ వైజ్. సో ఇప్పుడైతే స్క్రీన్ మీద మొత్తం 4 క్యాంపస్లో కట్ ఆఫ్ మార్క్స్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సో మీకు వచ్చిన మార్క్స్ 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ అయితే మీకైతే సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. అదే ఒకవేళ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే మీరైతే 24 మార్క్స్ యాడ్ చేసుకోవద్దు. నార్మల్గా మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ క్రాస్ అయినాయో లేదో చూసుకోండి. అండ్ నౌ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అడిగితే, సో ఒకవేళ మీరు మీ మార్క్స్ కట్ ఆఫ్ క్రాస్ అయ్యి సెలెక్ట్ అయితే మీకైతే జూన్ 5 లోపు సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మాట వచ్చేసి మా డైరెక్టర్ సారే చెప్పారు అఫీషియల్గా. సో జూన్ 5 లోపు అయితే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు లేకపోతే ఏంటి, సీట్ రానట్టేనా అని అడుగుతారు కదా చాలామంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే మ్యాక్సిమం సీట్ రానట్టే. ఒకవేళ ఛాన్సెస్ ఉంటే, ఒకవేళ క్యాంపస్లో సీట్స్ అనేవి మిగిలిపోతే సెకండ్ ఫేజ్ కూడా రిలీజ్ చేస్తారనమాట. మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన 1 to 2 వీక్స్లో మీకైతే కౌన్సిలింగ్ కూడా పెట్టేస్తారనమాట. మీరు కౌన్సిలింగ్కి రావాల్సి వచ్చింది క్యాంపస్కి. సో కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అసలు కౌన్సిలింగ్ ఏంటి, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా, అసలు ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఒకవేళ మీరు నూజివీడ్ క్యాంపస్ టూర్ లాంటివి ఏమైనా చూడాలనుకున్నా సరే నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను మీకోసం ఇలాంటి అప్డేట్స్ ఇంకా తీసుకొస్తూ ఉండాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.